బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ హరిచంద్రతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కోటా నీలిమ పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించడంపై డాక్టర్ కోటా నీలిమ అధికారులకు అభినందనలు తెలిపారు. భక్తులు ఎలాంటి అవసరానికి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ, విద్యుత్, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, R&B, వాటర్ వర్క్స్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులను అభినందించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, భక్తులకు సేవలు చేసిన వాలంటీర్లను మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదం లేకుండా ఇదంతా సాధ్యం కాదని అన్నారు. ఏంది మాట్లాడతావా? మనం సపోర్ట్ చేయాలి. కళ్యాణ వరకు ఏం వస్తా ఏం కాదు. కెమెరా ఫోన్ కెమెరాలు